ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఆప్టిమల్, LRU, FIFO యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా, కన్సిడర్ ఏ రిఫరెన్స్ స్ట్రింగ్ అనేది 47617611272. ఇవి నంబర్ సిరీస్ ఇచ్చారు. సో దీనికోసం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అనే ఉన్నాయంటే మెమొరీలోని 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పేజ్ ఫాల్ట్ ని ఫైండ్ చేయాలి. ఫస్ట్ వన్ ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్. దీని ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్ అనేది ఏం చేస్తుందంటే నార్మల్ గా అయితే ఎప్పటి నుంచో ఉన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేస్తుంది అనమాట. దీని ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి ఇచ్చినవి ఏంటంటే ఆ స్ట్రింగ్ అనేది రిక్వెస్ట్ లో పెట్టాం 47617611272. ఇప్పుడు మనకి 3 ఫ్రేమ్స్ ఇచ్చారన్నాం కదా, ఫ్రేమ్ 1, ఫ్రేమ్ 2, ఫ్రేమ్ 3. కిందన మిస్ ఆర్ హిట్. మిస్ అనేది ఏంటంటే పేజ్ ఫాల్ట్ అక్కడైతే అది మిస్. అదే హిట్ అనేది ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ ఉందనుకోండి, మెమొరీలోని ఆల్రెడీ మనం సేవ్ చేసామనుకోండి అదే సేమ్ నెంబర్ ని, అప్పుడు హిట్ అంటాం అనమాట దాన్ని. అంటే ఆ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మెయిన్ మెమొరీలో ఉంది, ఆల్రెడీ ఒకసారి సేవ్ చేస్తాం అనమాట. అలాంటప్పుడు దాన్ని హిట్ అంటాం. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి, ఫస్ట్ ఏం ఎంటర్ చేస్తున్నాం, 4 ఎంటర్ చేసాం, అది ఫ్రేమ్ 1 లో సేవ్ అయింది. నెక్స్ట్ అలా ఫ్రేమ్ 1 లో రిపీట్ అయింది, సెకండ్ దాంట్లో కూడా రిపీట్ అయింది. ఫ్రేమ్ 2కి వచ్చినప్పటికి 7 ఎంటర్ చేసాం. సో 4, 7 ఉంది. ఫ్రేమ్ 3 ఇంకా ఖాళీగానే ఉంది. నెక్స్ట్ 6 ఎంటర్ చేసాం. ఫ్రేమ్ 3లోకి వచ్చినప్పటికి 4, 7, 6. ఇక్కడ ఏంటి ఒక్కసారి కూడా రిపీట్ అయింది రాలేదు కదా, ఇవన్నీ మిస్ అనమాట. ఇవన్నీ ఏంటంటే పేజ్ ఫాల్ట్. 4 అనేది ముందుగా మెమొరీలో లేదు, ఇప్పుడే మనం ఎంటర్ చేసాం, సో అది పేజ్ ఫాల్ట్ అవుతుంది. 7 అనేది మెమొరీలో లేదు, పేజ్ ఫాల్ట్ అవుతుంది. 6 అనేది మెమొరీలో లేదు, మళ్ళీ పేజ్ ఫాల్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం ఎంటర్ చేయాలి, 1. సో 1 అనేది ఎందుకు ఇక్కడ, నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలి, 1. సో 1 చూసుకుంటే మనకు ఉన్నవి 3 ఫ్రేమ్స్ ఉన్నాయి, పైన యాడ్ చేయడానికి లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఎప్పటి నుంచో ఉన్నది ఏది ఉందో చూస్తాం. 4 అనేది 3 ఫ్రేమ్స్ నుంచి ఉంది, అంటే 3 టైమ్స్ వచ్చింది. 4 అనేది 3 టైమ్స్ వచ్చింది. 7 అనేది ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది. సో 4 ని రిమూవ్ చేసి 1 యాడ్ చేసుకుంటాం. ఫ్రేమ్ 1 లో 1 వచ్చేసింది, ఫ్రేమ్ 2 లో 7 ఉంది, ఫ్రేమ్ 3 లో 6 ఉంది. నెక్స్ట్ మళ్ళీ 7 వచ్చింది. సో 7 అనేది ఒకసారి ఆల్రెడీ రిపీట్ చేసింది కాబట్టి హిట్ అని ఇస్తాం అనమాట కిందన. 1, 7, 6. నెక్స్ట్ ఏముంది, 6. మళ్ళీ హిట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 6 అనేది ఉంది, 1, 7, 6 ఫ్రేమ్స్ లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఏం రిపీట్ అయింది, 1. సో ఈ మూడు సార్లు రిపీట్ అయింది కాబట్టి 3 సార్లు హిట్ అని ఇచ్చాం. నెక్స్ట్ 2. సో 2 అనేది చూసుకుంటే ఎక్కడ యాడ్ చేయాలి, 7 అనేది మధ్యలో సెకండ్ టైం యాడ్ అయింది కదా, సో 7 అనేది రీసెంట్ గా వచ్చినట్టే. 6 అనేది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి 6 ప్లేస్ లో 2 అనేది రీప్లేస్ అయిపోయింది. ఓకే కదా. నెక్స్ట్ 7 మళ్ళీ కొత్తగా వచ్చింది, 172. నెక్స్ట్ మళ్ళీ 172 ఆల్రెడీ ఉంది కాబట్టి 172. ఇక్కడ ఎప్పుడైతే రిపీట్ అయిన వచ్చాయో మనం కిందన హిట్ అని ఇచ్చాం, ఏదైతే రిపీట్ అవ్వలేదు ఉందో అది మిస్ అనమాట. సో ఇక్కడ పైన మనం లాస్ట్ నుంచి థర్డ్ వన్ చూసుకుంటే 2 అనేది అప్పుడే ఎంటర్ అయింది కాబట్టి అక్కడ మిస్ ఇచ్చాం, మిగిలినవన్నీ హిట్ ఇచ్చాం. ఇది ఆప్టిమల్ పేజ్ రీప్లేస్మెంట్. ఇక్కడ మొత్తం ఎన్ని మిస్సెస్ ఉన్నాయంటే 5 మిస్సెస్ ఉన్నాయి. సో పేజ్ ఫాల్ట్స్ ఎన్ని అంటే 5 పేజ్ ఫాల్ట్స్ ఉన్నాయి ఈ అల్గోరిథం లో. నెక్స్ట్ LRU అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్. ఈ లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్ ఏంటంటే అసలు చాలా రోజులైంది దీన్ని యూజ్ చేసి, అలాంటి వాటిని రిమూవ్ చేస్తాం అనమాట. అంటే మన లాంగ్వేజ్ లో చాలా రోజులైంది దాన్ని యూజ్ చేసి అలాంటి వాటిని రిమూవ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫ్రేమ్ వచ్చి చాలా సేపు అయింది, అసలు దాన్ని ఎక్కడ మళ్ళీ యూజ్ చేయలేదు. ఫ్రేమ్ వచ్చి చాలా సేపు అయింది కానీ ఎక్కడ మనం దాన్ని యూజ్ చేయలేదు అనుకోండి, అలాంటి వాటిని రిమూవ్ చేస్తాం, అంటే రీప్లేస్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ 47617611272 సేమ్ స్ట్రింగే తీసుకున్నాం, సేమ్ 3 ఫ్రేమ్స్. ఇప్పుడు ఫస్ట్ 4 ఎంటర్ చేసాం, తర్వాత 7 ఎంటర్ చేసాం, మళ్ళీ 6, 4, 7, 6 ఇక్కడ వరకు సరిపోయింది, 3 మిస్సెస్ వచ్చాయి. నెక్స్ట్ ఏం ఎంటర్ చేయాలి, 1 ఎంటర్ చేయాలి. 4 వచ్చి చాలా సేపు అయింది కానీ మనం అసలు మళ్ళీ యూజ్ చేయలేదు, సో 4 ని రిమూవ్ చేసి 1 యాడ్ చేసుకున్నాం దాంట్లో. నెక్స్ట్ 7. సో 7 మళ్ళీ ఉంది కాబట్టి అక్కడ హిట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ 6 ఆల్రెడీ ఉంది కాబట్టి అది మళ్ళీ హిట్ అవుతుంది. నెక్స్ట్ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి అది హిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 అనేది రావాలి. ఇప్పుడు 2 అనేది ఎందుకు 6 ప్లేస్ లో రాలేదు, మనకి ఆప్టిమల్ లో ఏంటి 6 ప్లేస్ లో వచ్చింది, కానీ ఇక్కడ ఎందుకు రాలేదంటే 7 కన్నా లీస్ట్ గా చూసుకుంటే 6 ని చాలా లేట్ గా యూజ్ చేసాం, 7 మధ్యలో అయినా యూజ్ చేసాం. 7 అనేది 6 తో కంపేర్ చేసుకుంటే 7 అనేది లీస్ట్ గా యూజ్ చేసాం, 6 కి ముందు యూజ్ చేసాం. 6 అనేది లేటెస్ట్ గా అప్డేట్ అయింది, అంటే 6 దగ్గర చేంజ్ చేయకుండా 7 లాస్ట్ అప్డేట్ అయింది కాబట్టి 7 దగ్గర చేంజ్ చేసాం, అందుకని 1, 2, 6 అయింది. నెక్స్ట్ ఏంటి 7 రావాలి. సో మళ్ళీ 7 ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి, 7 రావాలి. 7 అనేది ఇప్పటి వరకు లేదు అసలు ఎక్కడ. ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తాం, 2 రీసెంట్ గా ప్లేస్ అయింది, 1 కూడా రీసెంట్ గానే, 6 కి తర్వాత
6 కి తర్వాతే అది రీప్లేస్ అయింది. సో ఏం చేస్తున్నాం, 6th ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. 1 లేటెస్ట్ గా వచ్చింది, 2 కూడా లేటెస్ట్ గా వచ్చింది. ఏం చేస్తాం, 6th ప్లేస్ లో రీప్లేస్ చేస్తాం. 1 2 7 నెక్స్ట్ మళ్ళీ 1 2 7 సేమ్ వస్తే హిట్ చేస్తాం, లేదు డిఫరెంట్ గానే ఉంటే మిస్ అని ఇస్తాం. సో ఇక్కడ ఎన్ని మిస్సెస్ వచ్చాయి అంటే 6 మిస్సెస్ వచ్చాయి, అంటే 6 పేజ్ ఫాల్ట్స్. నెక్స్ట్ వన్ ఫిఫో అనేది ఏంటి అంటే ఫస్ట్ ఏది వస్తే దాన్ని రిమూవ్ చేస్తాం కదా, ఫస్ట్ ఏది వస్తే దాన్ని రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే 4 7 మళ్ళీ 4 7 6 వరకు సేమే వచ్చింది దానిలాగే. ఇప్పుడు ఏం చేయాలి, 1 రీప్లేస్ చేయాలి. 1 ఎక్కడ రీప్లేస్ చేస్తాం, ఫస్ట్ ఏది వచ్చింది 4 కదా, సో 4 దగ్గర రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు 1 7 6 ఉంది. ఈ 1 7 6 లో ఏది ఫస్ట్ వచ్చిందంటే 7 ఫస్ట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏది వచ్చినా కూడా 7 దగ్గర రీప్లేస్ చేస్తాం, మిగిలినంత సేమ్ గానే వచ్చింది కదా. నెక్స్ట్ 2 దగ్గరకు వచ్చినప్పటికి 7 దగ్గర రీప్లేస్ చేసాం, ఎందుకంటే 6 7 లో ఏది ఫస్ట్ వచ్చిందంటే 7 ఫస్ట్ వచ్చింది. సో 7 దగ్గర రీప్లేస్ చేసి 2 పెట్టాం. నెక్స్ట్ 1 2 6 ఉంది. 1 2 6 లో ఏది ఫస్ట్ వచ్చిందంటే 6 ఫస్ట్ వచ్చింది. సో 6 దగ్గర రీప్లేస్ చేసాం, అలా అన్నమాట. మిగిలినంత సేమ్. హిట్ అనేది ఎక్కడైతే రిపీట్ అయిందో అక్కడ హిట్. ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పేజ్ ఫాల్స్ ఉన్నాయంటే 6. అంటే ఎన్ని మిస్ అని ఇచ్చామో అవి కౌంట్ చేస్తాం. 6 ఇచ్చాం కాబట్టి 6 దీని పేజ్ ఫాల్ట్ అనేది. ఇవి దీని ఎగ్జాంపుల్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.